చైర్మన్కి అసలు అనుభవం లేదు. ఎట్లాంటి దుర్మార్గుడు ఈ చైర్మన్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అంటే తిరుమల వెంకన్న స్వామిని బహిష్కరించాడు 5 ఏళ్ళు. దేవుడు గుడిని బహిష్కరించాడు సార్ వెళ్లకుండా. అట్లాంటి వాళ్ళకి తీసుకొచ్చి చైర్మన్ పదవి. 2 ఈవో ఈ శ్యామలరావు పందికోవంటే పందికోవంటాడు, దున్నపోతుకోవంటే దున్నపోతుకోవంటాడు. కొవ్వు కలిపిందని చంద్రబాబు నాయుడు చెప్పంటే చెప్తాడు. ఈ మనిషి ఎట్టంటే వాళ్ళు, నేను అడుగుతున్న సూటికి ఎట్టంటే వాళ్ళు మనుషులా? వీళ్ళు అక్కడ అధికారులు, ఈవో చైర్మన్ వీళ్ళందరూ పెట్టి ఒకళ్ళు చంద్రబాబు నాయుడు సమక్షంలో కొట్టుకోబోయారంట. ఆయన కూడా కొట్టాల్సింది కలిపి గొడవ పడ్డారు. దానికి చంద్రబాబు నాయుడు ముందు సిగ్గుంటే చంద్రబాబు నాయుడుకి, చంద్రబాబు నాయుడు నిజంగా నువ్వు 45 ఏళ్ల రాజకీయ అనుభవం చెప్పుకుంటావు కదా, చైర్మన్ ఈవో నీ సమక్షంలో గొడవపడి కొట్టుకోబోయి ఇంకా అరేవరే తురేళ్ళాక వెళ్ళిపోయి కొట్టుకోబోతుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఇంత చేతకంతనం కాకపోతే నీదేంది? ముందు వాళ్ళిద్దరిని పక్క తప్పించాలి కదా. దానికి బాధ్యులు వారే అని వాళ్ళు నువ్వు అని కొట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరి బాధ్యులు అనేది నీ సమక్షంలో తెలిసినప్పుడు అంటే నీ తప్పు కూడా దాంట్లో ఉంది. కాబట్టి నువ్వేమైనా మాట్లాడితే మళ్ళీ రేపొద్దున ఆ ఛానల్లో నీ భాగవతాలు మొత్తం బయట పెడతారని ఆయన అదే పదవిలో కొనసాగిస్తున్నాం. సో ముందు దీంట్లో A1 ఎవరైతే బిఆర్ నాయుడు బొలినేని నాయుడు, సో టీటీడీ చైర్మన్ గా ఉన్న అతను A1, A2గా ఈవో శ్యామలరావు, వీళ్ళిద్దరి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? చేయరండి, కానీ చేయాలి ఖచ్చితంగా. దీని మీద మేము ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మా పార్టీకి సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్తున్నారు. అదే విధంగా మేము దీన్ని కోర్టులో కూడా సుమోటోగా అయిపోతున్నాం. ఎందుకంటే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేటటువంటి ప్రసక్తి కూడా లేదు. వీళ్ళకి భక్తుల ప్రాణాలంటే అంత ఆషామాషిగా, భక్తులంటే అంత చులకనగా, హిందూ మతంలో ఏదైతే వైకుంఠ ఏకాదశి కోసం అంత పవిత్రమైనటువంటి రోజున దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి అమాయక భక్తుల్ని, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల నుంచి అమాయక భక్తుల్ని, వాళ్ళ ప్రాణాలని ఈరోజు తీసినటువంటి దుర్మార్గులు ఈ ప్రభుత్వం చేయించినటువంటి హత్యలు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మేము వదిలేటటువంటి ప్రసక్తి లేదు. వీళ్ళకి ఎంత శ్రద్ధ అంటే సార్, గేమ్ చేంజర్ అనేటటువంటి సినిమా మీద ఉన్న శ్రద్ధ, ఆ సినిమా ఫంక్షన్ మీద ఉన్న శ్రద్ధ వైకుంఠ ఏకాదశి మీద లేదు, తిరుమల భక్తుల మీద లేదు. ఎందుకు? ఆ గేమ్ చేంజర్ అనేటటువంటి సినిమా ఈవెంట్ కి ఆ జనసేన పనికి మాలిన మంత్రి పోతాడు. ఏది? కార్యక్రమాలు పర్యవేక్షించడానికి చీఫ్ గెస్ట్ గా కాదండి. ఆ ప్రోగ్రాము ఎట్ట సిట్టింగ్ వేయాలి, ఎట్ట ఏ లైట్లు పెట్టాలి, ఆ ప్రోగ్రామ్ మొత్తం ఎలా ఆర్గనైజ్ చేయాలి, అసలు నువ్వు రాష్ట్ర మంత్రివా? సినిమాకి సంబంధించినటువంటి ఆ ప్రైవేట్ కార్యక్రమానికి నీకేమైనా సపరేట్ మంత్రిత్వ శాఖ ఇచ్చారా? దానికి 1000 మంది పోలీసులు, దానికి 1000 మంది పోలీసులు భద్రత. ఇక్కడ కనీసం 100 మంది ఉన్నారా? అంటే మీకు తిరుమల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎట్లాంటిది, సినిమా మీకు సంబంధించినటువంటి సినిమా మళ్ళీ అన్ని సినిమాల మీద కూడా ఉండదు వాళ్ళకి. వీళ్ళకి సంబంధించినటువంటి ఆ సినిమాల మీద ఎంత శ్రద్ధ ఉంది? గేమ్ చేంజర్ వర్సెస్ ఈరోజు వైకుంఠ ఏకాదశి చూడండి, దాని మీద ఎంత శ్రద్ధ ఉందో దీని మీద ఎంత శ్రద్ధ ఉందో. ఇక్కడ 6 చంపారు, ఇక్కడ భక్తుల ప్రాణాలంటే లెక్కలేదు. అక్కడ మాత్రం మీకు సినిమాకి సంబంధించి మంత్రి ముందు వెళ్ళి పర్యవేక్షిస్తాడు. దేవాదాయ శాఖ మంత్రి వచ్చాడు పర్యవేక్షించడానికి క్యూ లైన్లు కానీ ఎట్లా చేయాలని. తర్వాత ఎప్పుడు వచ్చాడు? హోం మంత్రి వచ్చిందా? మరి మాత్రం ఆ సినిమాలకు వెళ్తారు, సినిమా ఫంక్షన్లకు వెళ్తారు. అంటే ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వాళ్ళు నడుస్తా ఉందనేది గమనించమని చెబుతా ఉన్నా. మీరే డిసైడ్ కానీ పబ్లిక్ మేము చెప్పింది అంటే వాస్తవం ఉందా లేదా. అక్కడ వాళ్ళకి ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు. రామ్ చరణ్ కోసం పవన్ కళ్యాణ్ ఎంత శ్రద్ధ చూపించాడు ఓ సినిమా కార్యక్రమం కోసం. ఈ రోజు లక్షలాది మంది భక్తులకు సంబంధించి ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో కంపారిజన్ మీరు చూసుకోండి. మేము చెప్పింది కరెక్ట్ కదా ఆలోచించమని మాత్రం ప్రజలకు చెప్తాం. ఏంటి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ అంటే, పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఒకలా ఉన్నాయి, చైర్మన్ చేసే కామెంట్స్ ఒకలా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు చేసే కామెంట్స్ ఒకలా. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు అసలు ఆ టీటీడీలో సమన్వయ లోపం ఉంది, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకుండా ఉంది, వాళ్ళు చేసినటువంటి తప్పు వల్లే ఇలా జరిగింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం మీద కామెంట్స్ చేస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? ప్రభుత్వం మీద కామెంట్స్ అని నేను అంటలేదు సార్. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎన్ని నాటకాలు. పవన్ కళ్యాణ్ అతను టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు ఉస్కో పవన్ అంటాడు, అనగా నీళ్ళు వెళ్ళి వాగొస్తాడు. లేకపోతే ఏంటని మీరు చెప్పండి. ఇప్పుడు ఆయనేమంటాడు, నేను సారీ చెప్తున్నా అన్నాడు. ఎవరికి? దేనికి? అంటే చంపేసి సారీ చెప్పేస్తారా? నీ ప్రభుత్వంలో ఒక 6 చనిపోతే సారీ చెప్పేస్తే అయిపోయిద్దా? అయినా అసలు నువ్వెవడో చెప్పడానికి? టీటీడీ ఈవో చెప్పాడా సారీ? టీటీడీ చైర్మన్ చెప్పాడా? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడా? అంటే మీరు ఎవరో అధికారులు మీరు బాధ్యత అన్నారు కదా, ఎవరిది? చైర్మన్ అను వీళ్ళ సమన్వయ లోపం. మరి సమన్వయ లోపం చేసిన ఉన్నటువంటి చైర్మన్ అదేటువంటి ఈవో వాళ్ళ మీద ఎందుకు మీరు కేసు నమోదు చేయట్లేదు? నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా నీకు నిజంగా పవర్స్ ఉంటే ఊరకు సొల్లు కబుర్లు చెప్పకుండా వాళ్ళని A1 A2లుగా పెట్టించు. A1 A2లుగా పెట్టించి వాళ్ళ ఎదుగోండి ఖచ్చితంగా దీన్ని విచారణ చేసి వీళ్ళ తప్పెంతో తేల్చి వీళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్పు. అదే చెప్తారా? ఎవడన్నా సారీ చెప్తాడా? అంటే వెళ్ళి మీరు కత్తి తీసుకొని పడితే సారీ చెప్పేది అయిపోయిందా? దొంగతనం చేసి సారీ చెప్పేది అయిపోయిందా? 6 చంపే సారీ చెప్పేది అయిపోయిందా?
మనిషేనా పవన్ కళ్యాణ్? ఈ సనాతన ధర్మంలో ఇది చెప్పారా మనకి? చచ్చిపోయినా సారీ చెప్పండి అయిపోయింది, మళ్ళీ ఇంకో కొంతమంది చంపేయండి సారీ చెప్పండి అయిపోయింది. ఇదే మా ధర్మంలో చెప్పలే. నేను కూడా సనాతన్నే, పవన్ కళ్యాణ్ లాంటి సనాతన్ని కాదు, మామూలు సనాతన్ని. సో మా ధర్మంలో, మా హిందూ ధర్మంలో అట్లేం చెప్పలే. ఈరోజు చచ్చిపోయింది ఈరోజు హిందూ భక్తులు, తొక్కేసలాడుతో చనిపోయింది హిందూ మత భక్తులు. సో ఇప్పుడు వెళ్ళి నేను సారీ చెప్పేశా అంటే పవన్ కళ్యాణ్ని పంపించాడు అప్పటికప్పుడు. పంపించి ఆడికి వెళ్ళి పలానా మాట్లాడరా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, టాపిక్ డైవర్ట్ చేయాలి అందుకని వచ్చాడు. లేదంటే సార్ ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఓ 2 గంటల వ్యవధిలో ఒకటే కార్యక్రమానికి ఎట్లా పోతారు? ఒకళ్ళు వెళ్ళి ఈయన సమీక్షలు ఆయన సమీక్షలు ఏంది? ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా. అంటే దీనికి అర్థం ఏంది? అదే నేను అడుగుతుంది, ఏం జరుగుతుంది? ఆయన టాపిక్ డైవర్ట్ చేసి అంశాన్ని, ఆ చనిపోయినటువంటి అంశాన్ని పక్కదోవ పట్టిస్తా. అమ్మో పవన్ కళ్యాణ్ సారీ చెప్పాడంట, సారీని దాచుకొని ఆడని పెట్టుకోండి. సారీ చెప్పా దేనికి? నీ సారీ దేనికి చెప్పావు? ప్రజల ప్రాణాలని తీసినందుకు సారీ చెప్పావా? మరి తీసినందుకు సారీ చెప్పైతే అందరు కూడా ప్రజల ప్రాణాలు తీసి సారీ చెప్పైతే అయిపోయిద్దా? అసలు నీకు సంబంధం ఉందా? మంత్రిత్వ శాఖ నీది కాదు కదా. ఆయన ఉప ముఖ్యమంత్రి అండి, ఉప ముఖ్యమంత్రి ఉంటది కదా. ఉప ముఖ్యమంత్రి ఏది? ఉప ముఖ్యమంత్రి దేనికి? ప్రభుత్వానికి. అవునా? అంటే ప్రభుత్వంలో బాధ్యత ఈయన కూడా కదా. అదే కదా ఆయన చెప్పారు, బాధ్యత ఉందో పెట్టే కదా ఆయన. నేను క్షమాపణ చెప్తున్నాను వాళ్ళ తరపున అని చెప్పాడు కదా ఆయన. అంటే క్షమాపణ చెప్పైతే అయిపోయిందా అంటున్నాను నేను. అందుకనే ఇప్పుడు నువ్వు కన్సల్ట్ కాదు, నీకు ఉప ముఖ్యమంత్రిగా నీకు అసలు అఫీషియల్ పదవి కాదు అది. ఉప ముఖ్యమంత్రి వేసారు దీన్ని రాజ్యాంగంలో సృష్టించి, రాజ్యాంగంలో ఉన్నది కాదు, క్రియేట్ చేసేసినటువంటి పదవి. నీకు దేంట్లో పవర్స్ లేవు. చంద్రబాబు నాయుడు చెప్తేనే నువ్వు చేసుకొని వస్తావు వెళ్ళి. సో నీకు నిజంగా పవర్స్ ఉంటే, నేను అంటున్నా నీకు నిజంగా ఉప ముఖ్యమంత్రి అని మీరు గట్టిగా నొక్కి చెప్పారు కాబట్టి నువ్వు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే మరి ఏమనగా బిఆర్ నాయుడిని, A2గా శ్యామలరావుని పెట్టి ఎప్పుడు కేసు పెట్టిస్తున్నావు? నువ్వు నిజంగా సనాతని అనే సొల్లు కబుర్లు చెప్పకుండా నిజమైన సనాతని అయితే, నువ్వు ఈవీఎంల ద్వారా నిజంగా గెలవకుండా ప్రజాస్వామ్యతంగా గెలిస్తే ఏమని A2గా పెట్టించు. వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోమంటారు మీరు? ఏమని A2గా కేసు పెట్టచ్చు సార్. చైర్మన్ అండ్ ఈఓ దీనికి బాధ్యులు, ప్రభుత్వంలో మీరు కూడా బాధ్యులు కదా. మీ మీద కూడా ఎంక్వైరీ చేసి పెట్టించండి, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. లేకపోతే దీని మీద అప్పుడు లడ్డు విషయం మీద చేశారు కదా, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. జరగకపోయినా జంతువులు కొవ్వు కలిసింది, దున్నపోతు కొవ్వు కలిసిందని కొవ్వెక్కి దున్నపోతు పందులు మాట్లాడినట్టు మాట్లాడారు కదా వీళ్ళందరూ. కొవ్వెక్కి బలిసి మాట్లాడారు కదా. అక్కడికి వెళ్ళి మళ్ళీ క్షమాపణ చెప్పొచ్చాడు 108 రోజుల తర్వాత. గుర్తుపెట్టుకో, ఇక్కడితో అవలా చాలా చూస్తావు పవన్ కళ్యాణ్. నువ్వు చేసినటువంటి తప్పులకి దేవుడు ఖచ్చితంగా శిక్షేస్తాడు. ఆ దేవుడు శిక్ష చేసే దాంట్లో భాగంగా ఈరోజు భక్తులు కూడా బలయ్యారు. చాలా మంది భక్తులు కూడా బలయ్యారు మీరు చేసినటువంటి దుర్మార్గాల వల్ల. నిజంగా ఈ రాష్ట్రానికి ఏదో కర్మ పట్టకపోతే వీళ్ళు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏంటండి? ఆయన ఛానల్ నడిపే ఆయన చైర్మన్ ఏందండి? ఇక్కడ ఒక పాయింట్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ ఒక పెద్ద అధికారుల మీద చర్యలు తీసుకుపోవచ్చు. ఆ డిఎస్పీని లేదంటే గోశాల అధికారిగా ఉన్నటువంటి ఆయన మీద చర్యలు తీసుకున్నారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. ఎందుకు గౌతమిరెడ్డి గారి మీద టార్గెట్ చేస్తూ, గౌతమిరెడ్డి గారి గురించి అంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, గతంలో జగన్మోహన్ రెడ్డికి కోసం ఆమె పనిచేశారని చెప్పేసి ఇప్పుడు ఎందుకు దాన్ని బయటకు తీస్తున్నారు? ఆమె మీద ఎందుకు దోస్తున్నారు అనేది నాకు అర్థం కాదు. రెడ్డి ఉంటే అంతే కదా, వెనక రెడ్డి ఉంది కానీ వాళ్ళకి తెలియట్లే. బొజ్జల అన్నారు కదా, బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే, వాళ్ళకి బంధువులు ఇంకా అమ్మాయి టీడీపీ సంబంధించిన వాళ్ళు, టీడీపీ సంబంధాలు బంధువులు. అసలు దీంట్లో రెడ్డి ఏంది, ఇంకోటి ఏందండి, గౌతమ్ రెడ్డి తప్పుంటే గౌతమ్ రెడ్డిని కూడా చేయండి, ఎవరు కాదన్నారు. కాకపోతే ఆ ఒక్కళ్ళని బాధ్యతలు చేయటం కాదు కదా, అవి ఎవరో డిఎస్పీ బాధ్యులు ఒక పోలీస్ అధికారిని చెప్పారు. డిఎస్పీ ఇస్తాడా లైన్ లో ఉండి మంచి నీళ్ళండి? అదే నేను అడుగుతున్నాను.